హలో, ఎందుకు ఏడుస్తున్నావు? మిస్టేక్ జరిగిందా? నువ్వు చేసిన మిస్టేక్ వల్ల ఎవరు దగ్గరికి రానివ్వడం లేదా? సరే ఒకటి చెప్తా విను. ఫస్ట్ ఆ ఏడు పాప నీ వల్ల ఈరోజు మిస్టేక్ జరిగింది కాబట్టి ఇప్పటి వరకు నీతో ఉన్న వాళ్ళు నిన్ను దగ్గరికి రానివ్వడం, అవమానపరుస్తున్నారు, ధైర్యపరిచేవారు ఒక్కరూ లేరు. అందుకే ఇలా ఏడుస్తూ కూర్చున్నావు. సరే, నువ్వెన్ని మిస్టేక్లు చేసినా, తెలిసి చేసినా తెలియకుండా చేసినా, చిన్నది చేసినా పెద్దది చేసినా, ఆ మిస్టేక్స్ అన్నీ అతని మీద వేసుకుని నిత్యం నిన్ను ప్రేమిస్తూ, నువ్వు చేసిన ప్రతి మిస్టేక్స్ని క్షమిస్తూ, నిత్యం నీ వెంటుండి తిరుగుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. నువ్వెప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ వ్యక్తిని చూస్తావో, ఎప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడడానికి కూర్చుంటావో, ఇమ్మీడియట్గా నిన్ను హత్తుకొని ముద్దాడాలని వెయిట్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నువ్వు చేసిన మిస్టేక్స్ కోసం ప్రాణం పెట్టేసిన యేసు ప్రభు. అవును, ఆయన వల్ల ఏ మిస్టేక్ జరగల. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకే నువ్వు చేసిన ప్రతి మిస్టేక్స్ను ఆయన మీద వేసుకున్నాడు. ఇంకా నేను తప్పు చేశాను, వాళ్ళు నన్ను దగ్గరికి రానివ్వట్లేదు, వీళ్ళు నన్ను దగ్గరికి రావడం లేదు అని చెప్పి ఏడుస్తూ కూర్చున్నావు. అరే, నీ కోసం వెయిట్ చేస్తున్నాడు ఒకతను. నువ్వు ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తున్నాడు. నువ్వు వస్తే ముద్దు పెట్టుకొని హత్తుకొని 2 రౌండ్లు వేద్దామని వెయిట్ చేస్తున్నాడు నీకోసం. ఇంకా నువ్వు కూర్చొని ఏడుస్తున్నావు. ఓ, ఒక్కసారి యేసయ్యా నేను చేసిన తప్పుని క్షమించు అని చెప్పి ఒక్క మాట మాట్లాడు ఆయనతో. అప్పుడు తెలుస్తుంది ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. చూస్తున్నావేంది? పో ఇంకా.